సంగారెడ్డి పట్టణ ప్రజలకు ప్రతిరోజు 2 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు మంజీరా వాటర్ స్కీమ్ విస్తరణకు 200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ పబ్లిక్ హెల్త్ మిషన్ భగీరథ అధికారులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా కొత్త ఇంటెక్ వెల్, అదనంగా 8 ట్యాంకులు, 50 కిలోమీటర్ల పైప్ లైన్, ఫిల్టర్ బెడ్లు, సంపులు నిర్మించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 5 లోపు పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. 2027లో పనులు ప్రారంభించి 2028లో పూర్తి చేయాలని లక్ష్యంగా ఉన్నట్లు వెల్లడించారు. నేను ఉమ్మడి రాష్ట్రంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగారెడ్డి పట్టణానికి 4 మూలల నలుదిక్కుల ఉమ్మడి 4 దిక్కుల నలుమూలల మధ్యలో సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ నేను మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ కాకముందు కూడా మరి సంగారెడ్డి టౌన్ లో 6, 7, 8 ఫీట్ల లోతులో ఆడవాళ్ళు సంగారెడ్డి టౌన్ లో గుంతలలో దిగి నీళ్లు పట్టేవాళ్ళు. అందులో కొన్ని కొత్త మంజీరా నీళ్లు, కొత్త బోర్ నీళ్లు కలిపి వచ్చేది. 2004 నేను ఎన్నికల పోటీ చేసినప్పుడు సంగారెడ్డి టౌన్ లో ఈ 6, 7, 8 ఫీట్ల గుంతలు పోవాలి. ఫస్ట్ గ్రౌండ్ మీద ప్యూర్ మంజీరా వాటర్ 1 గంటన్నర రావాలి, రోజు రావాలి. నువ్వు ఎమ్మెల్యే గెలవగానే మాకు చేసి పెట్టు అని సంగారెడ్డి టౌన్ పబ్లిక్ కిందిపడాలు, కటకము, రామ్నగర్, రాజపేట్, బాబానగర్, అటు నాసాపేట మొత్తము, అటు ప్రశాంత్ కానీ, రెవెన్యూ కానీ, మంజీరా కానీ, ప్రశాంత్ కానీ, ఇట్లా కొన్ని అన్ని బస్తీలు తీసుకుంటే ఎటు తీసుకొచ్చామంటే కానీ ఎటు 4 దిక్కుల 4 దిక్కుల పార్ట్ ఆఫ్ చౌరస్తా ఇవన్నీ కూడా మంజీరాలో కావాలని డిమాండ్ అంటే నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర 2005లో స్కీమ్ మూవ్ చేసి ఈ గుంతలు టౌన్ లో ఉన్న గుంతలు పోవాలి, గ్రౌండ్ మీద వాటర్ రావాలి, ప్యూర్ మంజీరా వాటర్ రావాలని 230 కోట్ల రూపాయలతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మూవ్ చేసిన. దానికి సంబంధించి సంగారెడ్డి టౌన్ లో 12 ట్యాంకులు గుంతలు పోవాలి. ఓన్గా రాజాపేటలో ఫిల్టర్ చేసుకొని ఓన్ ఇంటర్వ్యూలు డైరెక్ట్ గా జనాలకు పబ్లిక్ వాటర్ మనమే ఫిల్టర్ చేసే విధంగా డిజైన్ చేసిన, పనులు పూర్తి చేసిన, పనులన్నీ చేసిన తర్వాత అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి దాదాపు నాకు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది ఆ ప్రాజెక్టు 230 కోట్లతో. అయితే అదే రోజులలో ఆ రోజుల్లో డబ్బు చాలా కష్టమైన పరిస్థితులు ఉంటుండే. చాలా మంది పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్షన్ తీసుకోవాలంటే 3,000, 5,000 కట్టాల్సి వస్తుంది. కానీ అప్పుడు అంత డబ్బు వాళ్ళు చెల్లించలేరు కాబట్టి, ఫీజులు చెల్లించలేరు కాబట్టి కౌన్సిల్ నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి కౌన్సిల్ కూడా నేను గెలిపించిన వాళ్ళే ఉంది కాబట్టి కౌన్సిల్ ఒక తీర్మానం చేయించిన కనెక్షన్ ఫ్రీ కనెక్షన్ ఇచ్చినాము. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటూ వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిన, దాని మీద రెగ్యులేషన్ పాస్ ఇచ్చిన. అది పైపులు కొనుక్కోవడం కానీ ఫిట్టింగ్ ఛార్జెస్ డైరెక్ట్ గా ఎవరైతే కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి, ఎందుకంటే గుంతలను పూర్తి చేసాం. డైరెక్ట్ గా పైప్ లైన్ ఎవరైతే అట్లా దాదాపు నాకు తెలిసిన 12 ఎంతమంది 1000 మందికి ఇచ్చినాము. నాకు తెలిసిన ఎంతమందికి ఇచ్చినప్పుడు ఐడియా ఉందా? ఇప్పుడు ఎందుకు కనెక్షన్ ఇప్పుడు అంటే నేను దాదాపు ఒక 18,000 మందికి ఇచ్చాను. 18,000 మందికి ఇచ్చాను. దాని తర్వాత 10 మీరు చేసుకున్నారు. సరే, అట్లా సంగారెడ్డి పట్టణానికి గుంతలు వేడి సొంత ఫిల్టర్ ఇచ్చినాం. అయితే ఇక మధ్యలో నేను 2014 రాష్ట్రం డిమాండ్ అయిన తర్వాత నేను గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన. సరే 10 ఏళ్ళు లేదు, మధ్యలో బీసీ పరిమితి వచ్చింది, కొంత ప్రాంతాలు పెరిగి
అంతా సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ అయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే లేకపోయినా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను ఒక 1 year నుంచి ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేసిన. 1 year నుంచి ఎవరు చెప్తున్నాం గోపాల్ అయితే స్టార్ట్ చేసిన. ఒక 1 year నుంచి సంగారెడ్డి పబ్లిక్ కి ఇప్పుడు కొత్త కాలనీస్ అయిపోయింది. చౌరస్తాలో చాలా కాలనీస్ అయిపోయి ఓడేరు కాలనీ కానీ, బ్యాంక్ కాలనీ కానీ, ఆఫీస్ కాలనీ కానీ, కలెక్టర్ ఆఫీస్ పక్కకుండా కాలనీ కానీ, లేదా కొన్ని స్లమ్లా కానీ జనాభా పెరిగింది. అంటే పెరిగింది, కొత్త కొత్త కాలనీస్ వచ్చినాయి. చాణక్యపూర్ అనేది రాజపల్లి 11 కాలనీస్ ఉన్నాయి. ఏమేమి గీతానగర్ 13 కాలనీస్ వచ్చినాయి. 18 కాలనీస్ రాజపేట ఏది అది కూడా కృష్ణ కూడా 18 కాలనీస్ వచ్చినాయి.